సాల్వ చెప్పండి అన్నగారికి. అలాగే ఆర్థిక కార్యదర్శి బంజాసరణ గారు ఎక్కడున్నారు? బుల్లప్పరావు గారు రండి. అర్జున్ గారు అందరూ అన్న మరి పేర్లు మర్చిపోతే ఏమనుకోకుండా అందరూ రావాలి. అందరు రండి. నాయకత్వం జవహరణ గారు నాయకత్వం. వద్దలాలి కృష్ణన్న జవహరణ గారు స్నేహం. వద్దలాలి కృష్ణన్న జవహరణ గారి స్నేహం. వద్దలాలి మాజీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అనితరమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నమ్మకం, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవంతోనే ఈ బాధ్యతను అప్పచెప్పారు. మొన్నటి వరకు కూడా నేనైతే ఇది కోరుకున్నది కాదు, కావాలని వచ్చింది కాదు. కానీ ఆయన ఎందుకు అప్పచెప్పారనేది అప్పచెప్పిన తర్వాత కానీ తెలియలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మన వాళ్ళు అందరూ అంటా ఉన్నారు ఈస్ట్ గోదావరి మా దగ్గరనే ఆయన విస్మరించారేమో అని అనుమానంతో మాట్లాడే సందర్భంలో నాకు 4.5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితమే జిల్లా అధ్యక్ష పదవి మొట్టమొదటిసారి ఈస్ట్ గోదావరి ఇచ్చినటువంటి కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సముచిత స్థానం అంటే ఎక్కడైతే వాయిస్లెస్ ఉంటుందో అక్కడ వాయిస్ వినిపించేటటువంటి వ్యక్తి కావాలని ఏ రాజకీయ పార్టీ అని కోరుకుంటుంది. దానిలో చంద్రబాబు నాయుడు గారు ముందున్న సందర్భంలోనే ఈ బాధ్యత అప్పచెప్పారు. తప్పకుండా, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు కండువా లేకుండా ఎప్పుడు కనపడలేదని. నాకు కూడా కొత్తగానే ఉంటుంది, ఫోటోలు చూసి నాకు వస్తా ఉన్న సందర్భంలో ఈరోజు బాధ్యత అనేది గుర్తు చేయడం కోసమే కండ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకో బాధ్యత గుర్తుంది. ఎందుకంటే వివక్షత అనేది ప్రతి చోట అడుగునా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న నాకు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ వచ్చిన వాళ్ళలో ఎనస్థీషియా డాక్టర్ని రెడ్డి కానీ కమ్మ కానీ లేకపోతే ఇంకో వేరే కులపోళ్ళు ఎవరు పిలవట్లేదు, పిలిచినా డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమొచ్చు అనే విధంగా వాళ్ళకి ఇచ్చి పెట్టినటువంటి సందర్భం నేను వచ్చి నాకు మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా బాధపడ్డారు, డాక్టర్లు కూడా బాధపడ్డారు. అంటే కింద స్థాయి నుంచి కూలీ దగ్గర నుంచి డాక్టర్ వరకు ఉందంటే లాయర్లకు కూడా ఉంటుంది, జడ్జిల దగ్గర కూడా ఉంటుంది. దానికి ఎవరు అతిథులు కాదు వివక్షతకి. ఈ రోజుకి కర్నూలు జిల్లాలో 2 క్లాసుల పద్ధతి ఉందని నేను చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది. అంతేకాకుండా మనం చూసాం అన్ని మధ్య కూడా నాకు అనేకం వస్తూ ఉన్నాయి, వాటి మీద మాట్లాడుతూ ఉన్నాం. వాటిని ఖచ్చితంగా నిన్న కూడా మన ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చి ఎవరికైతే అన్యాయం జరిగితే అవి కూడా ఇచ్చారు. అవన్నీ కూడా పరిశీలిస్తుంటే పత్రికాముఖంగా పరిశీలించడం కన్నా మాట్లాడడం కన్నా విడివిడిగానే చేస్తే బాగుంటుందని ఆశపడతా ఉన్నా. ఖచ్చితంగా మీ నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, ఈ సమాజం పట్ల బాధ్యత, ఇవన్నిటిని కలుపుకొని ముందుకు వెళ్తాం. ఎవరికి కూడా నేను ఫలానా కులం అని కాకుండా అందరి వాడిగా, ఎందుకంటే 59 ఉపకులాలకు సంబంధించిన వ్యక్తిగా ఖచ్చితంగా అన్ని కులాలకు ఎవరికి అన్యాయం జరిగినా కానీ చేస్తాం. కానీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత కామన్గా ఉంటుంది, అంతే తప్ప కావాలని ఉండదు. కామన్గా ఉండేదానికి కావాలని ఉండేదానికి తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా మన కామన్గా ఉండే అంశాల్లో మనం బహిరంగంగా మాట్లాడకుండా మీకు ఏం కావాలో చెప్పండి. చక్కగా 24 గంటలు ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఈ మధ్య రాత్రి 10:30 తర్వాత సైలెంట్లో పెడతా ఉన్నా, పొద్దున్నే అటెండ్ అవుతాం. ఎందుకంటే కొంచెం నాకు ఎక్సైజ్ బోర్డు ఇంకా అక్కడ ఉంది, ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంది. ఫోన్ నెంబర్ మార్చడం కుదరలే. దానివల్ల ఏంటంటే మన సోదరులు ఎక్కడ 10 రూపాయలు ఎక్కువ అమ్మితే నాకు ఫోన్ చేయడం, దొరకకపోతే నాకు ఫోన్ చేసే పరిస్థితులు ఉన్నారని 10:30 నుంచి సైలెంట్లో పెడతా ఉన్నా. ఖచ్చితంగా మీరు బాధ్యతగా ఏ విధంగా ఉన్నారో మీకన్నా రెట్టింపు బాధ్యత నేను పనిచేస్తా. కానీ మీ బాధ్యత చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు నేను ఇందాక కూడా అన్నా, ఈరోజు చాలామంది మన కుటుంబాల్లో ఉద్యోగస్తులు చక్కగా పకోడీ లేకపోతే వేడి పకోడీ వేసుకుని బజ్జీలు వేసుకుని పిల్ల పాపలతో పిల్లలతో టీవీ చూస్తూ అనిపించే వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి ఇంత రష్గా, ఎందుకంటే ఒకరి మీద ఒకటి పడిపోయే పరిస్థితుల్లో కూడా మీరు ఓపికగా ఉండి మీ సమాజం పట్ల, మీ కులం పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యతకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ బాధ్యత సమాజాన్ని పైకి తీసుకురావడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు P4 పెట్టారు. మీరు దయచేసి ఒక్కొక్క కుటుంబంలో ఎవరైనా మెరిట్ స్టూడెంట్ ఉంటే వాళ్ళని మీరు దత్తత తీసుకొని అప్లిఫ్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిద్దామనుకున్నారో దాన్ని ప్రోత్సాహం ఇస్తారని మీ అందరినీ పదే కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికి ఫోటోలు ఇచ్చిన తర్వాత లాయర్ గారితో మాట్లాడాలి.